విశాఖ స్టీల్ ప్లాంట్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు యాజమాన్య రక్షణ చర్యలపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2012 మే 1వ తేదీన కార్మికుల దినోత్సవం నాడే విశాఖ స్టీల్ ప్లాంట్లో విషాదం నెలకొంది. కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నెస్ 3లో ఒక్కసారిగా గ్యాస్ పేలుడు సంభవించింది. 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. రెండు 2012 జూన్ 13న విశాఖ ప్లాంట్ చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదం సంభవించింది. స్టీల్ మెల్టింగ్ షాప్ 2 పరిధిలోని కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ప్రెషర్ పెరిగి పైప్ లైన్ పేలిపోయింది. ఘోర ప్రమాదంలో సీనియర్ అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులతో సహా 16 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. 2013 డిసెంబర్ 19న విశాఖ స్టీల్ ప్లాంట్లో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. కోక్ ఓవెన్ విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ అయింది. కంటికి కనిపించని ఆ విషవాయువును పీల్చి 2 అధికారులతో పాటు 5 కార్మికులు ప్రాణాలు విడిచారు. 2014 అక్టోబర్ 28న స్టీల్ మెల్టింగ్ షాప్ 1లో ప్రమాదం జరిగింది. వేడి ద్రవ ఉక్కును తరలించే ల్యాడిల్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 2 ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. 2019 జనవరి 18న బ్లాస్ట్ ఫర్నెస్ 3 వద్ద ఛార్జింగ్ సిస్టమ్ రిపేర్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు బలయ్యాడు. 2021 జూలై 2న SMS 2 విభాగంలో ఫర్నెస్ వద్ద ద్రవ ఉక్కు ఒక్కసారిగా ఒలికి కార్మికులపై పడింది. ఆ ప్రమాదంలో 1 మరణించగా 4 తీవ్ర గాయాలతో బయటపడ్డారు. 2024 మార్చి 15న లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లో మంటలు చెలరేగాయి. 2026 మే 11న బ్లాస్ట్ ఫర్నెస్ 1లో గ్యాస్ లీక్ అయి 4 అస్వస్థతకు గురయ్యారు. తాజాగా 2026 జూన్ 8న SMS 2లో ద్రవ ఉక్కు బకెట్లు కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఇప్పటికైనా యాజమాన్యం భద్రతా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరించాలని, కార్మికుల ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పడకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపోయా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు.